వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం రోడ్డెక్కింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి అక్కవరం సమీపంలోని నేషనల్ హైవే పక్కన ఆయన ఇల్లుంది. ఇద్దరు కుమార్తెలు హైందవి, నవీనలు ఆయనను కలిసేందుకు వచ్చారు. వారిద్దరూ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు అక్కడికి వచ్చారు. రాత్రి 8 గంటల వరకు అక్కడే నిరీక్షించిన ఇంటి గేట్లు తెరుచుకోలేదు. ఇద్దరు కూతుళ్లు కాసేపు గేటు గడియలు కొట్టినా కారు హారన్ మోగించిన లోపలున్న వారు స్పందించలేదు. ఇంట్లో లైట్లన్నీ ఆర్పేశారని, లోపల వాహనాలు ఉన్నాయని ఇద్దరు కుమార్తెలు చెప్పారు. తన భర్త తండ్రి చనిపోయినా తన తండ్రి శ్రీనివాసు కనీసం పరామర్శకు రాలేదని పెద్ద కుమార్తె హైందవి ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ చేసినా మెసేజ్లు చేసినా స్పందించడం లేదని, గేట్ లోపలి వైపు నుంచి తాళాలు వేసేశారని ఆరోపిస్తున్నారు. ఆయన డోర్స్ అవన్నీ లాక్ చేసుకొని లోపల ఉన్నారు. ఆ లేడీ కూడా అక్కడే ఉంది. మేము ఆయనతో మాట్లాడడానికి వెళ్దాం మాట్లాడడానికనే కాదు, మా డాడీతో కలిసి ఉన్నామని మేము వెళ్ళాము. బట్ మేము మెసేజెస్ చేసినా, ఫోన్ కాల్స్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు, దేనికి రెస్పాండ్ అవ్వలేదు. సో ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడో ఒకప్పటికైనా డోర్ తీస్తారు కదా అని మేము బయట వెయిట్ చేస్తాం. నైట్ యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ 3 నుంచి నైట్ 1:30, 2 వరకు ఉన్నాను. బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేసాం. అట్లీస్ట్ మా డాడీ అయినా నా పిల్లలు బయట ఉన్నారు కదా, లోపల పిలుస్తారనేమో నేను వెయిట్ చేసాం. బట్ ఏం రెస్పాన్స్ ప్రధాన కారణం ఏంటి మీ ఫాదర్ రెస్పాండ్ అవ్వకపోవడం? ఆ లేడీ ఆమెతో ఉండడమే రెస్పాండ్ అవుతుంది. చాలా మంత్స్ అవుతుంది. లాస్ట్ ఇయర్ నుంచి దూరంగానే ఉంటాం. ఈ మధ్యకాలంలో మీరు కలవడానికి వెళ్ళాం. లాస్ట్ ఇయర్ వినాయక చవితి అప్పుడు మాట్లాడడానికి వెళ్ళాం. అప్పుడు మా డాడీ వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ మదర్ ఏం చేశారంటే మమ్మల్ని లోపలికి రానివ్వకుండా మేమేదో వాళ్ళకి అటాక్ ఇస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసి మా డాడీతో కలవనివ్వకుండా చేశారు. సో ఆ తర్వాత మళ్ళీ మేము ఫోన్లో మెసేజెస్లో కాంటాక్ట్లో ఉన్నాం కానీ ఆయన ఏం రెస్పాండ్ అవ్వలేదు. సో నేను వెళ్ళాం కలవడానికి.